బాంబులు పెట్టండి రా. ఈ పాటికి మన వాళ్ళు బాంబులు పెట్టేసి ఉంటారు. మరో 10 నిమిషాల్లో గొడవను బూడిదైపోతుంది. ఆ గొడవను పేరిపోవడం కళ్ళారా మనం చూస్తేనే మనశ్శాంతి. ఒక పక్క పగపట్టిన పాము లాంటి చెంచురామయ్య మనుషులు, మరో పక్క నరకం లాంటి ఇల్లు. వీటి మధ్య వేరే మార్గం లేక చావాలనుకున్నాను. నీ మంచితనమే నీకు కష్టాలు తెచ్చిపెట్టింది బాసు. ఈ రోజుల్లో మెత్తగా ఉంటే లాభం లేదు. ఎదుటోడు కొడత అని లోపల కొడు చూపించాలి, అవతలోడు తంత అని లోపల తల్లి చూపించాలి. బాసు, నిన్నెవరెవరు ఎలా కష్టపెట్టారో చెప్పావు కదా. ఇక నాకు చిన్న పర్మిషన్ ఇచ్చి చూడు, ఇక నేను రెచ్చిపోతా. ఏమంటావు? ఓకే, థ్యాంక్స్. జంబాసురే, ఇగో ఈ పెద్ద మనిషిని మన ఇంటికి తీసుకెళ్ళి అక్కకు మటుకు విషయం ఏం చెప్పక. చూడు, ఈయన కాస్త మెత్తగా మనిషి. దారిలో నీ మాటలతో ఆయన నవ్వేక. ఇది మన లపాకి బాసు. వద్దు, ఎక్కువ యాక్ట్ చేయొద్దు, వద్దు. ఓకే బాసు, ఇక రంగంలో దూకుతా, విజృంభిస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏమిటయ్యా, గొడవలు పేలిపోతున్నట్టు మండిపోతున్నట్టు కనిపిస్తుందా? ఏది నాకు ఒకసారి చూసి ఆనందిస్తాను. నువ్వు చూసి ఆనందించడానికి ఏం లేదు. అక్కడ గొడవలు యథాతథంగా ఉంది. ఏమిటయ్యా, మన పథకం ప్రకారం పేలిపోవాలి అంటే మన ప్లాన్ దెబ్బతిందంటావా? దెబ్బతిన్నట్టు. దెబ్బతిన్నకి ఏమవుతుందండి? మంచి బాంబులు కొనవయ్యా బాబు అంటే ఆఫ్రేట్ వస్తున్నాయి కదండి. ఒక స్మగ్లర్ దగ్గర సన్నాసి బాంబులు కొన్నాడు. అక్కడ చూసుమని ఉంటాయి. ఇప్పుడే తీసుకొచ్చి మనం మందులాగా ఆడుకోవాలి. ఏంటలా చూస్తున్నారు? ఇదే మీ ఇల్లు. అదేమిట్రా అక్కడే అయిపోయా? అబ్బే ఏమి లేదండి. అండి
ఇలారా దగ్గర కూర్చో. అండి గిండి అని మర్యాదగా పిలుస్తుంటే మళ్ళీ సారా కొట్టొచ్చావేమో అనుకున్నాను. అదే కదండి, మిమ్మల్ని అండిని పిలిస్తే మీరు ఎలా ఇదైపోతారు అని ఆయన అలా చూపించారండి కదా రాజు. అది సరే గాని నిన్నటి నుంచి ఏమైపోయారో నువ్వు? కడుపుకి ఏదైనా తిన్నావా? లేక ఈ అక్క కోసం రాత్రి వాళ్ళు కష్టపడి పంచభక్ష పరమాణాలు తెద్దాం అనుకున్నావా? నువ్వు ఇంటికి రాని రోజు నీకోసం ఎదురు చూస్తూ ఈ అక్క పస్తు పడుకుంటుంది, కానీ నువ్వు తెచ్చే పంచభక్ష పరమాణాల కోసం ఎదురు చూడదురా. అయితే నిన్నంతా నువ్వు స్నేహితులేదా? నేను తింటే ఎంత తినకపోతే ఎంత. ముందు వెళ్ళి నువ్వు అన్నం తిను. వెళ్ళమ్మా, తీసుకెళ్ళి అన్నం పెట్టు. అదే నేను పెడితే అంత బాగుండదండి. టైలర్ దగ్గర బట్టలు ఇచ్చాను, తెచ్చుకుంటాను, మీరు పెట్టండి. ఎక్కడ రవితేజ గాడెక్కడ? మద్దతు చేయడమే కాకుండా మా వాళ్ళని చావగొట్టిన వాడు ఎక్కడ? ఇక్కడ్రా చుంచురాముడు. ఎందుకట్ట చెవు కోసం మేకలా అరుస్తా? దా కూర్చో. దా. అదేంటి కూర్చోమని కూర్చొని తినేయడం ఏంటి? పుచ్చపిచ్చగా ఉందా? ఆపంతే. అంటే నా ఆఫీస్కి వచ్చి దసరా పుల్లాగా ఓ సింధులేస్తావేమిట్రా చుంచురాముడు? నా పేరు చెంచురామయ్య. ఇలా చుంచురాముడు ఎలకరాముడు అంటే మర్యాద తక్కదు. వచ్చింది నీ పేర్ల విషయంలో వార్నింగ్ ఇవ్వడానికి కదయా. వాడి విషయం తేల్చేస్తాను, తేల్చేయి. ఏమిట్రా తేల్చేది? గద్ద ముక్కు. ఇగో నీ ముక్కుకి ఈ కళ్ళద్దాలు సూట్ అవ్వలేదు, ఇచ్చేమా. నా ముక్కుని ఏమన్నా ఊరుకుంటారు కానీ కళ్ళు ఇచ్చే. ఎందుకంత కోపం? ఓహో, నీ దగ్గర తీసుకుని వాడు వదిలేసానా? వాడు మనోడే, ఎదుడిచ్చేస్తాడులే. ఇది పద్ధతిగా లేదు. బాగోదు, అవతల పెద్ద మనిషి మాట ఇచ్చాను. దా ఇచ్చే. బాగోదు. అబ్బో, ఇది పిచ్చెక్కినట్టుంది, అందుకే చిన్న చిన్న సామాన్లు కొట్టేస్తున్నాడు. చిన్న చిన్న సామాన్లు కొట్టేయడం నీకు నచ్చలేదా? పోనీ నిన్నే కొట్టి పెడతాను రా పక్షి. అదే కదా గురుగారు, నేను చెప్పినట్టుగా వీడు అసలు కాదు, నకిలీ వాడు. ఇద్దరున్నారుగా. ఇదేమన్నా డబుల్ యాక్షన్ అనుకున్నావా పక్షి? ఏడి వాడెక్కడ? ఎక్కడ? హలో, ఇక్కడ. ఏమిటో కూర్చోడం ఏమిటి? విషయం తెలుసుకున్నా. కంగారు ఎందుకు, ముందు కూర్చో. కాఫీ తీసుకుంటారా? పెద్ద మనుషులు రా, నువ్వు ఇస్తే బాగుండదు. నేను ఇస్తాను, అది మర్యాద. బా కప్పు అందుకో. అక్కడి నుంచి చూస్తున్నాను, ఈ పద్ధతి ఏమీ బాగాలేదు. అది ఏమిలే, టైంకి మందు పడక చేతులు ఒడుగుతాయి బ్రదర్. మరీ కమ్మగట్టిన గాడిదలాగా రెచ్చిపోతున్నావు. ఇదిగో రవితేజ, మా వీరుదాదా భార్యను ఊటీలో మర్డర్ చేసిన సంగతి ఇదిగో ఫోటోలో ఉంది, చూసుకో. కూర్చో. చాలా బాగున్నాయి, కాకపోతే కాస్త లైటింగ్ ఎక్కువైనట్టుంది. ఎవరా గదముక్క, నీకు ఫోటోలు తీయడం కూడా సరిగా రాదేమిట్రా? ఈ ఫోటోలు కానీ పోలీసుల చేతుల్లో పడితే నీకు ఉరిసి చేస్తారు తెలుసా? నిజమే సుమి. అన్నట్టు శవాన్ని పాతిపెట్టింది ఎక్కడ? ఊటీలో నువ్వు మకాన్ చేసిన హోటల్ పక్కన. పాతిపెట్టి ఎన్నాళ్ళయింది? నువ్వు మర్డర్ చేసిన రాత్రి జూన్ 15వ తేదీ రాత్రి. జూన్ 15వ తేదీ రాత్రి నేను ఎస్పీ గారింటికి డిన్నర్కి వెళ్ళి ఫుల్ గా మందు కొట్టేసి పడిపోతే తెల్లవారుజామున వాళ్ళ అమ్మాయి నన్ను నిద్రలేపి స్నానం చేసి మరీ పంపించింది. కావాలంటే ఫోన్ చేసి కనుక్కుంటావా? ఏమిటి రాజు? అది చూపెట్రా. అయ్యో, ఈ దెబ్బ ఏమిటి రాజు? రోడ్డు మీద వెళుతుంటే ఎదురు దెబ్బ తగిలి కింద పడ్డాను, చేతికి గాయం అయింది. ఇవన్నీ మొదటి పనులేరా? నాతో చెప్పుండొచ్చు కదా, ఏదైనా పసరు కట్టు కట్టేదాన్ని. నొప్పిగా ఉందా నాన్న? లేదు, అయినా చిన్న దెబ్బేగా, ఎందుకంత కంగారు పడతారు? ఏమిట్రాయ్, మర్యాదలు ఎక్కువ అవుతున్నాయి. అదేం లేదక్క. అవును, ఈ చేత అన్నవేళ తింటా? నేను తినేస్తానుగా. గొప్ప అడగాలి, నేను కలిపి పెడతాను. ఎప్పుడో నీ చిన్నప్పుడు ముద్దలు ఇలా కలిపి పెట్టాను, మళ్ళీ ఇప్పుడు ఇలా పెడుతూ ఉంటే అప్పుడు చిన్నపిల్లలాగే అనిపిస్తున్నావు. తినమ్మా. ఇదిగో అమ్మాయి, నేను చెప్పింది అర్థమైందా? మీ ఆయన రాగానే ఆస్తి వాటాలు వేయమని అడగాలి, లేకపోతే ఉన్నదంతా తాగుళ్ళకి తిరుగుళ్ళకి తగలేస్తాడు. అలా తగలేసి ఊరుకుంటా? అది మా నాన్నగారు ఆస్తి, వాడు అపసొమ్ము కాదు. వాళ్ళు రాగానే తేల్చి పారేస్తాం. మనం అందరం ఒక్క మాట మీదే ఉండాలి, లేకపోతే లొంగడు. ఏమిటి అర్థమైందా? అడుగు వస్తున్నా, తేల్చి పారేస్తాం.
Stop there. ఇంగ్లీష్ లో కోస్తావేంటి? తెలుగులో కూలి రాదా? Don't talk nonsense. ఈ ఇంటి పరువు మంట కలిపి క్లబ్బుల్లోకి బారులోకి వెళ్లి తెప్పటాగి చిందులు వేస్తున్నావుట. ఆస్తంతా తగలెట్టాలనా? అసలు ఏమిటి నీ ఉద్దేశం? నా ఉద్దేశం అలా ఉంచు. మొగుడు చచ్చిపోయి మామయ్య వయసులో కాకి గూడ్లాగా ఈ జుట్టేమిటి, జబ్బల దాకా ఈ జాకెట్ ఏమిటి, కుర్ర పిల్లలాగా ఈ కుప్పి గంతులేమిటి? అసలు నీ ఉద్దేశం ఏమిటి? రావుడు, మన బట్టల దుకాణానికి వెళ్ళి ఓ డజన్ తెల్ల చీరలు పట్టుకొచ్చి ఇవిడికి చుట్టిపారాయి. కాయ అందనుకో, బార్బర్ పిలిచి జుట్టు అంతా గుండికి మా అమ్మని మాట్లాడతావా? ఈ ఆస్తి చూస్తున్న ఎక్కడికి ధైర్యం? ఇందులో మా ఆట మాకు ఇస్తే ఈ ఆస్తి మా నాన్న పెట్టుబడి వల్లే పెరిగింది. ఓరే అప్పలకొండ, మీ బాబు నాకు ఇచ్చెళ్ళింది ఓ బట్టల మూట, గజం బద్ద, ఓ డొక్కు సైకిల్. అవి నీకు ఇచ్చేస్తాను. ఆ బట్టల మూట నువ్వు నెత్తిమే పెట్టుకుని మీ అమ్మ డొక్కు సైకిల్ వెనకాల బట్టలు బట్టలు అని అరుచుకుంటూ వెళ్తుంది. అలా వ్యాపారం చేస్తుంది. ఆపండి. రోజు రోజుకి మీ ఆటలు మితిమీరిపోతున్నాయి. మీరు అడ్డమైన వెదవేషాలు వేస్తే తప్పులేదు, కానీ మా వాళ్ళు అడిగితే తప్పొస్తుందా? మీరెవతలో వెంటేసుకున్న ఊరు మీరు తిరుగుతున్నారట, నిజమేనా? నిజమా? నిజం. నా ఇష్టం. మగాడిని తిరుగుతాను, తాగుతాను, వాగుతాను. నువ్వేం చేసుకుంటావు? అయినా ఇంత పెద్ద కాంపౌండ్గా నా అప్పగితో నేను ఊళ్ళంటే తిరగడం ఏంటి? అనవసరంగా డబ్బు ఖర్చు. నా సొంత కంపులో, సొంత బెడ్రూమ్ లో, సొంత బెడ్ మీద దుకాణం పెడతాను. ఏం చేసుకుంటో చేసుకో. బాయ్. హాయ్. హలో ముసల్దానా. ఓ హాయ్ హ్యాండ్సమ్. ఓ